అక్కడ రైతులు ఇప్పటికే ఒక ప్రాజెక్టులో భూములు కోల్పోయారు. ఉన్న ఆ కొద్దిపాటి భూమినే నమ్ముకొని బతుకు సాగిస్తూ ఉంటే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ వాళ్ళ పాలిట గండంగా మారింది. తెలంగాణకే అత్యంత కీలకమైన ప్రాజెక్టులో మళ్ళీ భూములు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే తమ భూములు పోయేవి కాదని, కొంతమంది రాజకీయ ప్రమేయంతో తమకు నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఎవరా రైతులు? వాళ్లకే ఎందుకు ఇలా జరుగుతోంది? నర్సాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట ఇట్లాంటి గ్రామాల్లో నిత్యం రైతులు తమ భూములు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ 3 గ్రామాలకు సంబంధించి వివిధ సర్వేలు చేస్తుంది, భూములు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ భూములు తరతరాలుగా వస్తున్నటువంటి తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమంటూ రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈ నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో జరుగుతున్న తంతేంటి? అధికారులు ఎందుకు ఈ గ్రామాల్లో పదే సర్వేలు చేస్తున్నారు? ఆ సర్వేలను ఎందుకు ఈ గ్రామ రైతులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం. తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్, శివంపేట, వెల్దుర్తి, మూసాయిపేట, తూఫ్రాన్ మండలాల మీదుగా వెళ్లనుంది. దీనికి సంబంధించి 2 సంవత్సరాల క్రితమే ఫీల్డ్ లెవెల్ సర్వే జరిగింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అలైన్మెంట్ సర్వే కూడా చేశారు. సంవత్సరం క్రితమే రింగ్ రోడ్ వెళ్లే రూట్ లో మార్కింగ్ ఇవ్వడంతో పాటు హద్దురాళ్లను కూడా ప్రభుత్వం పాతింది. అయితే నర్సాపూర్ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నారు. బడా లీడర్లు భూములు కోల్పోకుండా ఉండేందుకు రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేశారని, చిన్న చితక రైతుల భూముల నుంచి రోడ్లు వెళ్లేలా అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు రైతులు. తమ గ్రామాల్లో పాత అలైన్మెంట్ ప్రకారమే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు రెడ్డిపల్లి, పెద్ద చింతకుంట, చిన్న చింతకుంట రైతులు. 5 సంవత్సరాలు పదవి కోసం పాకులాడుతున్నారు. మరి రైతుల గురించి ఎందుకు అర్థం చేసుకుంటలేరు? 5 సంవత్సరాలకు ఎమ్మెల్యే ఉంటాడు, 5 సంవత్సరాల పదవి కోసము నాకు ఎమ్మెల్యే కోసం ఈ పార్టీ గెలవగానే ఆ పార్టీలోకి పోతాడు. మరి వంశ పారంపర్యంగా తాతల నాన్న నుంచి ఈ భూమి ఉన్నది. మరి వీళ్ళు ఎట్లా వదులుకుంటారు? వీళ్ళు ఎట్లా వదులుకుంటారు? ఏదో ఇది గాలికి వచ్చింది కాదు కదా. వంశ పారంపర్యంగా వాళ్ళ తాతల నాన్న నుంచి ఉన్నది. ఏదో ఆడ 4 ఎకరాలు 5 ఎకరాలు ఓడగొట్టుకుంటూ అద్దె ఎకరం ఉంది, అద్దె ఎకర కూడా ఉండొద్దా? గతంలో కాళేశ్వరం ప్యాకేజీ 18 కాలువ నిర్మాణంలో భాగంగా ఈ 3 గ్రామాల్లో కొంతమంది రైతులు భూములను కోల్పోయారు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో వేరే చోట కొంత భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి కూడా రీజనల్ రింగ్ రోడ్ రైల్వే లైన్ కింద కొండపోచమ్మ కాలువ కింద పోతుండడంతో రైతులకు గుండె ఆగినంత పనయ్యింది. ఇంతకుముందు 11 ఎకరాల పైన మా అన్నలది, ముగ్గురిది, నాది 11 ఎకరాల పైన పోయింది కాళేశ్వరంలో అండర్ గ్రౌండ్ స్టార్ట్ చేసిందే మా బావిలో నుంచే స్టార్ట్ అయింది. మళ్ళా ట్రైన్ లైన్ అని సరిగ్గా మా దానికే, ఇంకా ఉన్నదానికే మళ్ళీ పెట్టేసారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నదానికే మళ్ళీ పెట్టిండ్రు. ఇప్పుడు మార్కింగ్ చేసిండ్రు, అది పోయింది. ఇప్పుడు ఇది పోతే మొత్తం నాశనం అవుతుంది, మా బతుకులే నాశనం. అక్కడ 11.5 ఎకరాలు మా అన్నలది, నాది, అది వెళ్ళిపోయింది. ఈడొక 10 ఎకరాల వరకు ఉన్నది. ఇందులో నుంచి ఎంత పోతుందో తెలియదు. ఇది రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గేట్ దగ్గర ఇంటర్చేంజ్ జంక్షన్ నిర్మించబోతున్నారు. దీనికోసం 60 నుంచి 80 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది వరకు సర్వే చేసినప్పుడు రెడ్డిపల్లి చౌరస్తా నుంచి పెద్ద చింతకుంట మధ్య నుంచి రింగ్ రోడ్ వెళ్తుందని అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో హద్దులు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రెడ్డిపల్లి చౌరస్తా నుంచి మెదక్ రూట్ లో రింగ్ రోడ్ నిర్మించేలా భూసేకరణ చేపట్టారు. పెద్ద చింతకుంట వైపు కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు భూములున్నాయని, అందువల్ల వారికి నష్టం కలగకుండా ఉండేందుకు పరపతిని ఉపయోగించి అలైన్మెంట్ మార్పించారని రెడ్డిపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. ఇక పాత సర్వే ప్రకారం 30 మంది రైతుల భూములు మాత్రమే పోయాయని, కానీ ఇప్పుడు 100 మంది చిన్న సన్నకారు రైతుల భూములు పోతున్నాయని చెప్పారు. ఫస్ట్ సర్వే చేసినప్పుడేమో ఊరు దగ్గరికి వెళ్ళి చేసిరు. ఊరు దగ్గరికి వెళ్ళి గంగుల కమలాకరు కెమికల్ కంపెనీ పెడుతున్నాడు, ఆ ఏరియాలోకి వెళ్ళి ఫస్ట్ సర్వే అన్నారు. తర్వాత మళ్ళీ సర్వే చేసినప్పుడు మా ఇక్కడ తింపారు. 100 మంది భూములను ఇప్పుడు ఒక్కని గురించి, ఒక్క పెత్తందారి తనాన్ని గురించి 100 మంది భూములను నాశనం చేసుకుంటూ అద్దె ఎకరా, పావు ఎకరా, 10 గుంటలు ఎకరా ఉన్న వాళ్ళని మొత్తం నాశనం చేసుకుంటూ 100 మందిని నాశనం చేసుకుంటూ పోతుండు. అందుకనే ఈ RRR సర్వే ఫస్ట్ ఏ విధంగా అయితే చేసిరో అదే విధంగా ఇప్పుడు జీపీఎస్ ఏ విధంగా ఎక్కడ జీపీఎస్ మారింది, ఈడ జీపీఎస్ మారడమైంది. ఈ జీపీఎస్ ప్రకారం ఖచ్చితంగా మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. అలాగే శివంపేట మండలంలో కూడా అలైన్మెంట్ మార్చడంపై నిరసన వ్యక్తమవుతోంది. పాత సర్వే ప్రకారం అల్లీపూర్ నుంచి రింగ్ రోడ్ వెళ్లాల్సి ఉండగా గోజిగూడ మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ మార్చారంటున్నారు స్థానిక రైతులు. దీనివల్ల చెరువుతో పాటు చిన్న రైతులంతా నష్టపోతున్నారన్నారు. ఇదే విషయంపై అప్పటి ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు అధికారులకు అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ వాళ్లకు ఫలితం దక్కలేదు. ప్రస్తుతం మనం ఒక పొలంలో ఉన్నాము. ఈ పొలం కూడా RRRలోనే పోతున్న పరిస్థితి. ఇట్లాంటి పొలాలు చాలా ఉన్నాయి. అటు కాళేశ్వరం ఫేజ్ 18లో, అలాగే కొండపోచమ్మ సాగర్ కాల్వ, అలాగే RRRకి సంబంధించిన
వాటిలలో భూములన్నింటినీ కూడా కోల్పోతున్నారు రైతులు. దాదాపుగా ఒక రెడ్డిపల్లి గ్రామానికి మాత్రం అన్ని ఎఫెక్ట్లు ఉన్నాయని చెప్పాలి. అటు రైల్వే కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా రెడ్డిపల్లి గ్రామానికి ఆనుకొని వెళ్తున్న పరిస్థితుల్లో చాలా వరకు భూములు పోతున్నాయి. ఇక పెద్ద చింతకుంట, చిన్న చింతకుంట, నాగులపల్లి ఇట్లాంటి విలేజ్లో అటు కొండపోచమ్మ సాగర్కి సంబంధించిన కాలువ, అలాగే త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి సర్వే ఇప్పటికే పూర్తయింది. సో చాలా వరకు భూములను అయితే కోల్పోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారు సర్వే కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక హద్దురాయిని అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇదే జీపీఎస్ ద్వారా ఈ జీపీఎస్ కనెక్ట్ ద్వారా ఈ సర్వేని అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ఈ వెనకాల కనిపించే ఫామ్ కావచ్చు, ప్రస్తుతం పొలం కావచ్చు, ఇవన్నీ కూడా త్రిబుల్ ఆర్లోనే పోయే పరిస్థితి. ఇదిలా ఉంటే కొండపోచమ్మ కాలువ, రైల్వే లైన్ సర్వేలు కూడా తమ భూముల నుంచే సర్వే చేస్తున్నారని, ఇలా అయితే తమకు భూమే మిగిలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తెగేసి చెప్తున్నారు. ఇటీవలే సర్వే కోసం వచ్చిన అధికారులను సైతం రైతులు అడ్డుకున్నారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. సో ఇది నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల రైతుల ఆవేదన. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే కొండపోచమ్మ సాగర్కి సంబంధించి భూములను ఇవ్వడం జరిగింది. మళ్ళీ తాజాగా త్రిబుల్ ఆర్ సర్వే కోసం మా భూములు కావాలంటున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా రైల్వే లైన్ కూడా తమ గ్రామాల నుంచి వెళ్తుంది కాబట్టి తమ భూముల్ని వదులుకోమంటున్నారు. మరోవైపు ఏదైతే త్రిబుల్ ఆర్కి సంబంధించి అలైన్మెంట్ ఉందో అలైన్మెంట్ మార్పు చేయాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలైన్మెంట్ మారిస్తే కనుక ఖచ్చితంగా తమ భూములు చాలా వరకు దక్కే అవకాశం ఉంటుందంటూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి, మా భూములను మాకు దక్కేలా చేయాలంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురారితో శివతేజ, టీవీ9 నర్సాపూర్ నుండి.